ప్రమధులందరు పాడ ఫణిగణంబులు నాడ పార్వతీ ప్రముఖులు పరగి సయ్యని చూడ కాల్గజ్జ సవరించ నన్నాత్ర్యంబకుడు కీల్గంటు విదలించె మిన్నుల్ గ్రక్కదల ప్రమధులందరు పాడ ఫణిగణంబులు నాడ పార్వతీ ప్రముఖులు పరగి సయ్యని చూడ కాల్గజ్జ కదలించనన్నాత్ర్యంబకుడు కీల్గంటు విదలించె మిన్నుల్ గ్రక్కదల డమరుకము ఝళిపించె ఢం ఢమ్మననిపించె అమర సంఘము తోడ అంతటా క్రిక్కిరిసే డమరుకము ఝళిపించే ఢం ఢమ్మననిపించే ఐవున్నురుక్కులంతటా వినిపించే ఐవున్ రుల్రుక్ ఏవం అయ్యౌ హయవరట్ లంగ్ ఞమగణనం ఝభంజి ఘడధష్ జబగడదష్ ఖపచటత చటతౌ ఖపై శశసర్ హల్ ఇది మాహేశ్వరాణి సూత్రాణి అన్నాడు. ఆయన మహానుభావుడు పాణిని మహర్షికి అలా దర్శనమిచ్చాడు. తపస్సు ఎంత తపస్సు చేసి తినో ఇప్పటికీ లభించినావు ఏకాంతము కాంతమై. అద్భుతమైన మాట అన్నాడు స్వామి. ఏమి అనుగ్రహము! నీవు ఇలా ఆ డమరుకమును కదిలిస్తుంటే 14 సూత్రములు వినపడ్డాయి. ఆ 14 సూత్రములు లోకమంతా మాట్లాడుకుంటున్న భాషలు ఇవాళ మనము. డమరుకము ఝళిపించే ఢం ఢమ్మననిపించే ఐవున్నురుక్కులంతటా వినిపించే క్షీరాబ్ధిలో తేలు కీలానుగామి అయి ఫాలాక్షు నేత్రము ప్రజ్వలించే. పెద్ద క్షీరాబ్ధిలాగా తెల్లగా ఉన్నది ఫాలభాగము, ఎర్రగా చిచ్చర కన్ను వెలుగుతూ ఉన్నది. క్షీరాబ్ధిలో తేలు కీలానుగామి అయి ఫాలాక్షు నేత్రము ప్రజ్వలించే జయ జయ మహాదేవ సౌధీకృతగ్రావ సతత నృత్య విరావ సత్యభావ పార్వతి ప్రణయాంకవాసీ జయ హో ప్రథిత రక్తఛటాకేసీ జయ హో కాలకాలం వ్యాళమాల జయ కంకాళ పూర్ణిత స్మహేలా జయ హో జయ హో జయ హో జయ హో జయ జయ విజయ హో అంచు ప్రమధావళుల్ అంచలంచలతోడ మించిపోయిని జయ జయధ్వానాల జాడ స్తోత్ర పాఠమే చాలు చూపించు సరి ప్రజ్ఞ అన్నట్లు నగ కన్య అలవోక నవ్వింది నవ్వు ఆంతర్యమ్ము రవ్వలో పసిగట్టి మువ్వలం ఝళిపించ దివ్య రవళులడించే జగతి భారము మోయు స్తంభాల వలెనుండు కాళ్ళు కదలిన ఎంత కంపించ జగతి అక్షమాలావళులు చక్షుశ్రవాళులు సంసక్తమై రెండు విక్షిప్తమైపోయే తత్పతన భీతిచే ఉత్ప్లవించను మూషికమెగిరిపడి కరిముఖుండే కదంతుండయ్యే ఒక పాదనాదమ్ము ధమ్మటంచుదుడంగే ఒక పాదనాదమ్ము ఘలు ఘల్లుమని పొంగే అది కాల భైరవుని అసుర మర్దన పాదమది పార్వతీరమణి మృదుల పేశల పదము. అర్ధనారీశ్వర తత్వము ఒకసారి దృశ్యమై ఒకసారి ద్రష్టయై ఒకసారి దృశ్యమై వికచమయ్యే. అమ్మవారు సామేన స్వామివారి శరీరములో ఉంటే అది ఒకసారి దృశ్యము, ఆమె ఎదుట కూర్చుంటే ఒకసారి ద్రష్ట, మళ్ళీ ఆమె ఎదురుగా కూర్చుని చూస్తూ ఉన్నది. ఇలా ఇది నా 14వ ఏట 13వ ఏట 14వ ఏట నేను శతావధానం అష్టావధానం చేశాను. 14వ సంవత్సరానికి ఈ పదాలకు అర్థాలు కూడా తెలియగా ఉన్నాడు నాకు. ఆనాడు నేను రచించినది ఇవాళ ఎందుకో మీ ముఖాంబుజాతములు చూడగానే ఇది చెప్పాలి అని నా మనస్సులో వచ్చి కూర్చున్నది. ఇంతకన్నా గొప్ప వేదిక ఏమున్నది? ఇద్దరు మహావధానులు అటు ఇటు కూర్చొని ఉండగా మరి ఇక్కడగాక ఎక్కడ చెప్పవలే, అందుకని అది గుర్తొచ్చినదేమో నాకు అని అనిపిస్తూ ఉన్నది. పాదములు పాదములు పాడుకొను వేదములు. అసలు వృత్తములు ఎంత దివ్యములు ఉన్నాయంటే మనకు మహాద్భుతము. మంగళ మహాశ్రీ అనే వృత్తం ఉంది. ఆ స్వామి పాదాలు ఎట్లా ఉన్నాయి? పాదములు పాదములు పాడుకొను వేదములు పాదుకొను పర్వతములేమో ఆ దిశల నాదుకొను హస్తములు శస్తములు ఆది కలశాంబు నిధులేమో ఊదుకొను నెన్నురము ఉండు ఉమకాపురము ఉత్తముల గోపురము దేవా
కాదనవు లేదనవు కాంచన మహాధనువు, కాదనవు లేదనవు కాంచన మహాధనువు, కాంచగలదే తనువు దేవా, నిన్ను కాంచగలదే తనువు దేవా. అలా ఋషి చరిత్రము అని కావ్యము రాసా నేను. అందులో ఇవన్నీ కూడా నేను పెట్టాను. అంటే పాణిని, కాత్యాయనుడు, వరరుచి, మా గోత్రము ఆత్రేయస, మా ఋషి అత్రి, ఇటువంటి విశేషాలన్నీ అందులో రాశాను.